రే బా, ఏంట్రా విషయాలు? నేను మారిపోదాం అనుకుంటున్నాను రా. అవునా? ఆపరేషన్ ఎప్పుడు మరి? ఆపరేషన్ ఏంటి? నువ్వే కదా అన్నావు మారిపోతానని. దీని సంబంధం ఏముందిరా? ఏం లేదురా, ఈ మధ్య ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలు ప్రతి ఒక్క మగాడు ఆడదానిలో మారిపోతున్నాడు. నువ్వు కూడా అలా మారిపోతావేమోనని. రే, నేను మారిపోతున్నాను అలా కాదురా, మంచిగా అయినా అలాగే అనుకున్నావురా. ఇప్పుడు దాకా బానే ఉన్నావు కదరా, సడన్ గా ఏమైంది? ఉష్, మా తాత బుర్ర దొబ్బేస్తున్నాడు రా. రే, పెద్దోళ్ళు అన్నాక 10 చెప్తారా, ప్రతిదీ విన్నామనుకో బాగుపడిపోతాం, అలానే ప్రతిదీ వదిలేసామనుకో పాడైపోతాం. మరి ఏం చేద్దాం అయితే? కొన్ని వినాలి, కొన్ని వదిలేయాలరా. టైం వస్తే అన్ని ఆటోమేటిక్ గా అవే అవుతాయి. నువ్వు నా గురువు బావా, నువ్వేం చెప్తే అదే. గురువు అని గూమెంకను ఉంటే చాలు. అమ్మ తినమ్మా, వీడియో చూడండి. నమస్తే అన్న. అన్న నేను ఒకటి అనుకుంటున్నాను రా, అది కరెక్టో కాదో మీరిద్దరే చెప్పాలి. సరే అన్న. గవర్నమెంట్ తలుచుకుంటే అందరికి గవర్నమెంట్ జాబ్ ఇవ్వగలదు. అదేలా అవుతుందిరా? అందరు జాబ్లు ఎలాగ వస్తాయి? ఎందుకు అవ్వదు అన్న? వాడికి తెలీదు, ఒక్క నుంచి టైం ఇస్తే నేను అర్థమయ్యేలా చెప్తాను. రూల్ నెంబర్ 1 ఫాలో అవ్వాలి మనం ఎప్పుడు. అన్న ఆలోచిస్తే నువ్వు చెప్పింది రెడీ అనిపిస్తుంది అన్న. ఇప్పటికైనా తెలుసుకున్నావు, అదే మంచిది. నాకు అవతల చాలా పనులు ఉన్నాయి, నేను వెళ్తాను మరి. సరే అన్న, బాయ్ బాయ్. వెళ్ళు కానీ మళ్ళీ రాకు. హలో, టైం ఎంత? ఎనిమిది 10. రే, మనకు తెలియకుండా మన ఊర్లో అమ్మాయిలు ఉన్నారా? ఈ ఇయరే కాలేజ్కి వచ్చి ఉంటుంది లేరా. ఏ ఈరోజుతో ఏంట్రా, గట్టిగా గుచ్చేసుకుంది. అర్జెంటుగా లైన్లో పెట్టేయాలరా. రే, ఇప్పుడే చూసి అప్పుడు లవ్ ఏంట్రా? ఇది ఏమైనా టీవీ సీరియల్ ఏంట్రా, టైం చూసుకుని రావడానికి? లవ్వురా, లవ్వు. టీవీ సీరియల్ అర్థం చేసుకోవచ్చు కానీ లవ్ చేసుకోవడం మాత్రం అర్థం చేసుకున్నారా బాబు. నువ్వు కానీ ఏంటో వీడు. అబ్బా, రే అమ్మాయి రా. నువ్వు సిగ్గుపడి వచ్చి కలిసి సర్దుకుని వెళ్ళిపోయారు. మళ్ళీ ఎప్పుడు వస్తారా? సాయంత్రానికి. సాయంత్రం వరకు ఇప్పుడు వెయిట్ చేయాలా? అయితే వాళ్ళ నుంచి మనకు మళ్ళీ వాచ్మ్యాన్ డ్యూటీ అనమాట. అయితే పదా. A few moments later. రే, అమ్మాయిలు వెళ్ళిపోతున్నారా? రే ఏడెందుకు, పదా పదా. ప్రియా, వాళ్ళు ఇందాక నుంచి మనవానికే వస్తున్నారు. సరే, కొంచెం దూరం చూద్దాం, తర్వాత వాళ్ళ సంగతి చూడొచ్చు. రే, ఎందుకురా మావానికి వస్తున్నారు? ఏం చెప్పాలి ఇప్పుడు? అది చెప్పండి. అంటే వీళ్ళ తాత మంచి పనులు చేయమని చెప్పాడు. దానికి మీరు మావానికి పడడానికి సంబంధం ఏంటి? అంటే ఈ మధ్య పేపర్లో చూస్తాం కదా, అమ్మాయికి రక్షణ లేదని. సో మీ వెంటొచ్చి మిమ్మల్ని కాపాడుకుందామని. బానే. అబ్బా, చాలా ఉన్నాయి మన దగ్గర. అలా అయితే ఫస్ట్ మీ నుంచే మమ్మల్ని మేము కాపాడుకోవాలి. నీకంత సీన్ లేదులే. ఏంటి లైన్ వేస్తున్నావా? లేదు, లైన్లో వస్తున్నాను. పెద్ద మాయగాడిలో ఉన్నావే. నేనేం మార్చేసి ఎత్తుకుపోన్లే. నా పర్మిషన్ లేకుండా నన్ను ఎవరు ఎత్తుకెళ్ళిపోలేదులే. చూస్తేనే అర్థమవుతుంది పెద్ద వాడికాయలో ఉన్నావని. లేట్ అవుతుంది, పద. రేపు మీకోసం బస్ స్టాప్ లో వెయిట్ చేస్తా. వాడు మన కోసం రేపు వెయిట్ చేస్తాడంట. వాడికి అంత సీన్ లేదులే. పదరా. అమ్మాయిల కన్నా ఆంటీలు అయితే బెస్ట్ బావా. అమ్మాయిలు వస్తారనుకుంటే వీడొచ్చాడేంటి? ఏంట్రా ఖాళీయా? మీ ఇద్దరికి ఒక విషయం అడుగుతాను, చెప్పండి రా. అడిగన్నా. రోడ్లు గొంతులున్నా సరే గవర్నమెంట్ ఎందుకు రోడ్లు లేదనుకుంటున్నారు? పట్టించుకోవట్లేదు కాబట్టి. హా, కాదు,
ఆ రోడ్డు గుంతలు ఉండడం వల్ల మనం వెళ్ళలేక మన ఆలోచనలన్నీ రాకెట్ల దాకా వెళ్తాయని. రోడ్డుకి రాకెట్ సంబంధం ఉందన్నా. మనం రాకెట్లు వేసుకొని ఇప్పుడు ఆకాశంలోకి వెళ్ళాం అనుకో, రోడ్లతో పని లేదు కదా. అది రేయ్ రూల్ నెంబర్ 1. నువ్వు చెప్పింది కరెక్ట్ అన్నా. సరే అయితే అవతల నాకు చాలా పనులు, నేను వెళ్తాను. సరే సరే అన్న, అన్న. బాయ్ బాయ్. సరే నీకొద్దా అన్నవరా బాబు? ఏంట్రా అమ్మాయిలు ఇంకా రావట్లేదు, టైం అవుతుంది. ఇంకెక్కడ టైం అయిపోయింది కదా, వెళ్ళిపోయి ఉంటారు. మళ్ళీనా? వీడొస్తేనే టైం పక్కరా. ఇప్పుడు వాళ్ళ కోసం సాయంత్రం వరకు వెయిట్ చేయాలి. రే మళ్ళీనా? లవ్ చేయడం కాదు కానీ వాళ్ళని బస్ స్టాప్ మనకి ఇల్లు అయిపోయేలా ఉందిరా. లవ్ లో ఇలాంటివన్నీ కామన్ రా. నాకు ఆకలేసేస్తుందిరా. సరే పద ఏదో ఒకటి తిందాం. ఏంటో ఈ అమ్మాయిలు ఎప్పుడు వస్తారో ఏంటో. రే అది నా బండ్రా. మంచోడా. నా బంద్ తీసుకుని నాకే ముక్కిస్తున్నావు చూడరా. సరే పద. రే అమ్మాయిలు రా. పదా జాను, పొద్దున్న బస్ స్టాప్కి ఏం రాలేదు? రాలేదని ఎవరు చెప్పారు? మరి నాకు కనిపించలేదే. కనిపించకపోతే హాస్పిటల్లో చూపించుకో. నీ పంది మొహం దానా. పద లేట్ అవుతుంది. వీళ్ళేంట్రా మెరుపు తీగల్లో వచ్చి మెరుపు తీగల్లో వెళ్ళిపోతారు. ఇవాళ కూడా ఛాన్స్ మిస్ అయిపోయిందా? మళ్ళీ రేపటి వరకు వెయిట్ చేయాలిరా. తప్పదు పద. పద. రే నాకు భయంగా ఉందిరా. భయం దేనికిరా? రోజు మన అమ్మాయిల కోసం వెయిట్ చేయడం, ఆడు మధ్యలో రావడం. వాడొస్తే నీకేంట్రా? ఆడొస్తే కామ్ కొనడు కదరా, బురదొప్పుతులు వచ్చి. పొద్దున్నే రెడీ అయిపోయారు. మనకి ఎప్పుడు ఉండేదిగా. ఈ రోజు వాడికన్నా ముందు అమ్మాయిలు వచ్చినట్టున్నారు. పద. ఆ? రే వీలేరా? వాళ్ళంతే మిరపతీగలాగా వచ్చి వెళ్ళిపోతారు. రే ఇంకా ఎన్ని రోజులు వాళ్ళ చుట్టూ తిరుగుతావు? నేను అదే అనుకుంటున్నాను రా. ఏదో ఒకటి తేల్చాడు ఈ రోజు. ఏదోటి ఫాస్ట్ గా చెప్పరా బాబు, ఈ వాచ్మెన్ డ్యూటీ చేయలేకపోతున్నాం. చూద్దాం ఏమవుతుందో. రే అమ్మాయిలు వచ్చినప్పుడు ఖాళీ కదా, పానీపూరి తిందామా? ఎప్పుడు తిండికూర నీటర్ ఇంకేముండదా నీకు? అంటే అలా కాదు బావా, అమ్మాయికి చెప్పడానికి ఎనర్జీ వస్తుందని. నేను చెప్పాను ఎనర్జీ కావాలని. అలా కాదు, తింటే బాగుంటదని. సరే పద, తినే వరకు ఊరుకో కదా. ఫాస్ట్ గా పద. రే వాడు వచ్చేస్తున్నాడు రా. రే వాడిని ఆపలేం రా, వచ్చి వాకి వెళ్ళిపోతారులే. ఏంట్రా పానీపూరి తింటున్నారా? లేదన్నా అమ్ముతున్నా. ఆ? జోకులు బాగానే వేస్తున్నావురా. ఏదో నీ అభిమానం అన్నా. సర్లే కానీ నేను ఒక విషయం అనుకుంటున్నాను రా, అది ఎలా ఉంటుందో మీరే చెప్పాలి. వీడు మళ్ళీ మొదలెట్టాడు రా. రే వాడు తుఫాన్లో అంటాడు రా, వాడిని మనం ఆపలేం. నా వల్ల కావట్లేదు కదరా. గవర్నమెంట్ ఎందుకు పెంచినిస్తుంది? ఏమైనా కోల్పోతే ఇస్తుందన్నా. అవును కదా, ఆ, మొగుడు లేని వాళ్ళకి, ముసలి వాళ్ళకి, హ్యాండిక్యాప్లకి ఇస్తుంది. ఓకే. అలాగే లవ్ ఫెయిల్యూర్స్ కూడా ఇవ్వాలి. ఆ, ఆ? అలాగెలాగ అవుతుందన్నా? ఎందుకంటే వాళ్ళు ఎవరిని కోల్పోయారు కాబట్టి. ఉష్షూ. అలా అయితే ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. ఆ. ఇస్తారు, ఎందుకు ఎవరు? అలాగెలాగ అవుతుందన్నా? రే రూల్ నెంబర్ 1. కరెక్ట్ అన్నా, అందరికి ఇవ్వాలి. మీరు మంచోళ్ళరా, చెప్పగానే అర్థం చేసుకుంటారు. అదే కదా మా బాధ. అన్నట్టు మీరు ప్రతిసారి రూల్ నెంబర్ 1 అంటారు, ఏంటి అది? అదా అది అన్న అడుగుతున్నాడు కదరా, చెప్పరా. నీకు చెప్పాను కదరా, చెప్పు పర్లేదు. రూల్ నెంబర్ 1 అంటే రే వాడు వస్తాడు,
చేపగాల్లో ఎగిరింది అంటాడు. అవునన్నా చూశాను అన్నావు అనుకో, అంతే కామ్గా వెళ్ళిపోతాడు. లేదు అలా ఎలా అవుతుంది అన్నావు అనుకో, ఆర్గ్యుమెంట్ చేస్తాడు. ఒప్పుకునే వరకు ఎరుపప్పులతో మనం వాదించకూడదురా, మనకే టైం బొక్క. ఇదే రూల్ నెంబర్ 1. అర్థమైందా? అదన్నా ఆ? అంటే నేను ఎరిపప్పునా? నన్ను ఎరిపప్పు అంటారా? మొత్తానికి తెలుసుకున్నావన్నా. నన్ను ఎరిపప్పు అంటారా? నువ్వే ఎరిపప్పు అవుతావు చూడరా. నువ్వు సిద్ధాంతి చెప్పావులే, వెళ్ళంకా. ఈ దెబ్బగడ బాధ తప్పిందిరా. ఇక్కడ నుంచి మన జోలికి కూడా వాడాడు. హ్యాపీ. ప్రియా, పానీపూరి తిందామా? పద తిందాం. వాళ్ళు అక్కడే ఉన్నారు. ఉంటే షాప్ అయినా వాళ్ళదా? ఏం కాదురా. వద్దులే, మనం రేపు తిందాం. సర్లే పద. ఎక్కువసేపు ఎక్కడ ఉన్నావు అనుకో, అమ్మాయిలు వెళ్ళిపోతారు. ఫాస్ట్గా పద. జాను, హ్మ్? నీకు విషయం చెప్పాలి. నేను కూడా నీకు విషయం చెప్పాలి. లేడీస్ ఫస్ట్. ఎంతసేపు మాట్లాడుతున్నారంటే సెట్ అయిపోయినట్టే ఉంది. ఇరా ఓకే చెప్పిందా? ఓకే చెప్పిందిరా, కానీ నాకు కాదు, నీకు. నాకు ఓకే చెప్పిందా? అసలు ఏమైందిరా? అది నేను మీ ఫ్రెండ్ని లవ్ చేస్తున్నాను. ఏంటి? ఏం చెప్పా? వాడిలో నీకేం నచ్చింది? ఫస్ట్ టైం తను నాకు నచ్చింది. డబ్బులు లేక ఇద్దరు ఒకే బంద్ తింటున్నప్పుడు వాడు చిన్న మొక్క తీసుకుని నీకు పెద్ద మొక్క ఇచ్చాడు. వచ్చే తింగరమో ఉందనా? వాడి బన్ను వాడు దొబ్బు తిని నా చేతిలో బన్ను లాక్కొని నాకే చిన్న మొక్క పెట్టాడు. తరువాత తన పానీపూరి తినే స్టైల్ చాలా బాగుంటుంది. వాడు పానీపూరి తినే స్టైల్ నచ్చిందా? వాడే వారం రోజు నుంచి ఆకలితో అడవి పందిలా తింటాడు. అదే ఒక విచిత్రం. అది నీకు నచ్చింది చూడు, అది ఇంకా విచిత్రం. నీ టేస్ట్ ఏంటే మరి ఇంత దరిద్రంగా ఇచ్చింది? అది జరిగింది. అసలు ఎవరికి నచ్చనంటే తనకు నచ్చానంటే నమ్మలేకపోతున్నాను రా. సర్లే, ఎన్నెన్నో అనుకుంటావు, అన్నీ అవుతాయా ఏంటి? నువ్వు జాను, నా జాను, సారీ జానును బాగా చూసుకో చాలు. మాట్లాడట్లేదేంటి? ఇలా చెప్పానా లేదో అప్పుడే వెళ్ళిపోయావా? థ్యాంక్ యూ గాడ్, లవ్ యూ. అయ్యో, నేను ఆడాల్సిన మ్యాచ్ వాడు ఆడుతున్నాడే. ఇన్ని రోజులు నా పోరి అని సంకలు గుద్దుకుంటూ తిరిగాను. ఇప్పుడు అదే సంక నాకి. సో అబ్బాయిలు ఏ అమ్మాయి మీద ఎక్కువగా హోప్స్ పెట్టుకోకండ్రా. వారిలో నీకేం నచ్చిందే? ప్రేమ గుడ్డిది అంటే ఏంటో అనుకున్నాను, మరీ ఇంత గుడ్డిది అనుకోలేదు. ఏంటి ఫీల్ అవుతున్నావా? అవును, ఇప్పుడు నీకు హ్యాపీయే కదా? చాలా. నీకెందుకే అంత హ్యాపీ? మరి నేను నిన్ను లవ్ చేస్తుంటే నువ్వు నా ఫ్రెండ్ వెనక తిరుగుతున్నావు ఏంటి? అసలు ఆ రోజు టైం అడగమని చెప్పిందే నేను. నువ్వు నన్ను వదిలేసి నా ఫ్రెండ్ కి లైన్ వేస్తున్నావు. నువ్వు నన్ను లవ్ చేయడం ఏంటే? లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఎందుకు ఏంటి అని మాత్రం అడగకు, నాకు కూడా తెలీదు. నువ్వు చెప్పేది నిజమేనా? అవును. హౌ? అయినా ఇన్ని రోజులు దాని మీద ఇంట్రెస్ట్తో నిన్ను చూడలేదు, కానీ దానికన్నా నువ్వే బాగున్నావు తెలుసా? సందు దొరికితే పులిహోర కలిపేస్తావు. పులిహోర కాదే, నేను చెప్పేది నిజం. ఓయ్, మరి నాకెందుకు ఇన్ని రోజులు చెప్పలేదు? నువ్వు తను వెనక తిరుగుతున్నావు. తను కూడా నేను లవ్ చేస్తుందేమో అని చెప్పలేదు. త్యాగం చేసేద్దాం అనుకున్నా. ఓహో, ఒకవేళ జాను నన్ను లవ్ చేసుంటే? మనకి రావాలని రాసి పెట్టుంటే అది ఎలా అయినా మన దగ్గరకు వస్తుందని మా అమ్మ చెప్పింది. అప్పుడు నమ్మలే, ఇప్పుడు నమ్ముతున్నా. నువ్వు దాన్ని లవ్ చేసినా తిరిగి నా దగ్గరికే వచ్చావు. ఒకవేళ ఫ్యూచర్లో నేను ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్తే చంపుతా. ప్రతిసారి దేవుడి మీద భారం వేసి వదిలేస్తా అని మాత్రం అనుకోకు. ఈసారి నేనే చూసుకుంటా. ఏ ల్యాండ్ అయినా రిజిస్ట్రేషన్ అవ్వనంత వరకే దాన్ని ఎవరైనా వచ్చి చూసి వెళ్ళేది. ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయిపోతే దాని వంక కూడా ఎవరు చూడరు. అర్థం కాలా? ఈ రోజు నుంచి
ఈ ల్యాండ్ నా పేరు మీద రిజిస్టర్ అయింది. ఓయ్